అందరికీ ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఈరోజు సిచువల్ టాబ్లెట్స్లో 21 డేస్ ఆన్లైన్లో వర్క్షాప్లో భాగంగా మనం జ్ఞానాన్ని తీసుకోవడానికి, మనకి జ్ఞానాన్ని అందించడానికి కావిల్ నుంచి పావని మేడం గారు వచ్చారు. పావని మేడం 25-26 L1 బ్యాచ్కి కోఆర్డినేటర్గా వర్క్ చేశారు. మేడం సిచువల్ టాబ్లెట్లో అద్భుతంగా సర్వీస్ చేస్తుంటారు. ఈరోజు మేడం దగ్గర నుంచి మనం జ్ఞానాన్ని తీసుకుందామండి. మేడం వెల్కమ్ మేడం, పావని మేడం. నమస్తే మేడం, థ్యాంక్ యూ. నమస్తే మేడం. ముందుగా మనకి ఇంత చక్కటి, నా వాయిస్ ఓకేనా మేడం? ఓకే మేడం, ఓకే, క్లియర్గా ఉంది కదా? క్లియర్గా ఉంది మేడం. ముందుగా మనకి ఇంత చక్కటి ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి, గురుమాత అయినటువంటి స్వర్ణమాల పత్రి మేడంకు హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ, స్పిరిచువల్ టాబ్లెట్స్ రీసెర్చ్ ఫౌండర్ అయినటువంటి డాక్టర్ జీకే సార్ యొక్క ఆయనకు కూడా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటున్నాను మాస్టర్స్. ఆయన ఆధ్యాత్మిక ధ్యాన గుళికలు అనే జ్ఞానాన్ని మనకి అనంతంగా అందించారు. ఈరోజు నేను ముందుగా నా అనుభవాలు చెప్తాను. నేను 2018 నవంబర్లో మా వారి ద్వారా ఈ ధ్యానంలోకి రావడం జరిగింది. ఈ ధ్యానం గురించి నాకైతే ఫస్ట్ ఏ అవగాహన లేదు. ఫస్ట్ మా వారు రా రా అని పిలుస్తూ ఉంటే, అంటే కళ్ళు మూసుకొని కూర్చుంటే జబ్బులు తగ్గిపోతాయా? నాకు అప్పటికే 35 ఏళ్ళు, అప్పటికే నాకు ఎన్నో రకాల హెల్త్ ఇష్యూస్తో బాధపడుతూ ఉండేదాన్ని. అంటే ఒక రకమైన జబ్బు కాదనమాట, 5 రకాలు. ఏమిటి అంటే, ముక్కులో నుంచి బ్లడ్ విపరీతంగా కారేది. అది మాకు వారసత్వంగా అందరికీ ఉందన్నమాట. ఇప్పటికీ వాళ్ళందరికీ ఉంది. నేను ఈ ధ్యానంలోకి ఇచ్చి పోగొట్టుకున్నాను. ఎప్పుడు పడితే అప్పుడు విపరీతంగా కారుతూ ఉండేది. మళ్ళీ చలికాలంలో విపరీతమైన ఎముకల నొప్పులు. చలికాలం వచ్చిందంటే ఇంకా బయటికి వెళ్ళేదాన్ని కాదు, ఇంట్లోనే ఉండేదాన్ని. 6 అవుతుంది అని అంటే ఇంకా బయట వర్క్ ఏం ఉంచుకోకుండా ఇంట్లోకి వచ్చేసేదాన్ని. ఎన్ని హాస్పిటల్స్ తిరిగాను. తర్వాత పీరియడ్ పెయిన్ విపరీతం, 3 రోజులు అసలు మంచినీళ్ళు కూడా ముట్టుకోను, అంత ఇబ్బంది పడేదాన్ని. ఫుడ్ అసలు తీసుకునేదాన్ని కాదు. టాబ్లెట్స్ వేసుకోవడం, గమ్ముగా పడుకోవడం, తాగితే ఆ వాటర్ తాగడమే, అంతే. అంత ఇబ్బంది పడేదాన్ని. తర్వాత ఏం చెప్పారు అంటే, హాస్పిటల్స్కి వెళ్తే గర్భాశయం తీసేయాలి అని చెప్పారు. నాకు ఎందుకో నా బాడీలో నుంచి ఒక పార్ట్ తీసేయడం నాకు ఇష్టం లేదనమాట. నేను చెన్నైకి వెళ్ళి చూయించుకుంటాను. అక్కడైతే మెడిసిన్ రాస్తారు, అంత ఈజీగా మనకి ఆపరేషన్స్ జరగవన్నమాట. అక్కడ వాళ్ళు మెడిసిన్ తోటే వీలైనంత వరకు టెస్టులు చేసి మెడిసిన్ ఇస్తారు. అలా నేను చెన్నైకి వెళ్ళడం జరిగింది. అక్కడ చూయించుకున్నప్పుడు మేడము, మీకేం ఇబ్బంది లేదు, ఒక 1 ఇయర్ మెడిసిన్ వాడండి తగ్గిపోద్ది అని చెప్పారు. నేను 1.5 ఇయర్ దాకా వాడా. తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది, ఇదే యథాప్రకారం. ఇంకా ఈ మెడిసిన్స్ అన్నీ వాడుతూ మళ్ళీ నాకు గ్యాస్ ట్రబుల్ ఫామ్ అయింది. ఇలా ఎన్నో రకాలు. మళ్ళీ 2 నెలలకు ఒకసారి యూరిన్ ఇన్ఫెక్షన్. హాస్పిటల్లో జాయిన్ అవ్వడం, 10 రోజులు అట్లా హాస్పిటల్లో ఉండి మళ్ళీ ఇంటికి వచ్చేదాన్ని. ఇలా చిన్న పిల్లలు. మా వారు చూస్తే ఒక బట్టల షాప్లో వర్కర్ అనమాట. ఆయన చిన్న జీతానికి చాలా ఇబ్బంది పడుతూ, అసలు ఈ జీవితం నాకొద్దు, చనిపోతే బాగుండు అని అనుకునేదాన్ని. కానీ చిన్న పిల్లలు అనని ఆలోచిస్తూ ఉండేదాన్ని అనమాట. ఈ విధంగా జరుగుతూ ఉండింది నా జీవితంలో. అప్పుడు మా వారికి ఒక మెసేజ్ ద్వారా మా వారికి ఒక మెసేజ్ ద్వారా వచ్చింది. ఈ మెడిటేషన్ మెసేజ్ పంపించారనమాట ఫోన్కి, మొబైల్కి. అప్పుడు మా వారు ఏం చేశారంటే దానికి వెళ్ళారు. అక్కడ వాళ్ళు ఏం చెప్పారు అంటే, ఈ రోజుతోటి మీరు నాన్ వెజ్ కంప్లీట్గా మానేయాలి, లేదంటే ఇక్కడికి రానీరు అని చెప్పేశారు. ఫస్ట్ రోజే అక్కడ చెప్పేశారనమాట. సరేలే అనని ఇంకా వెళ్ళారు. ఒక ప్రతి సండే అక్కడికి వెళ్ళేవాళ్ళు, డైలీ కూడా వెళ్ళేవాళ్ళు. వెళ్ళి కూర్చుంటే నాకు చాలా ఎనర్జీగా ఉంది, బాగుంది, నువ్వు ఇందులోకి వస్తే నువ్వు కొంచెం మెరుగుపడతావు, చక్కగా ధ్యానం చేసుకో అనని చెప్తూ ఉన్నారు.
ఊరుకో ఇన్ని పెద్ద పెద్ద హాస్పిటల్స్ అన్నీ ఉన్నాయి, కళ్ళు మూసుకొని కూర్చుంటే జబ్బులు తగ్గిపోయే పని అయితే వాళ్ళందరూ హాస్పిటల్కి ఎందుకు వెళ్తారు అని అందరు అన్నట్టే నేను అనేదాన్ని. సరే, ఆ, చాలా రోజుల నుంచి బతిలాడుతున్నారు. ఒక వారం వెళ్ళేసి వస్తే ఈయన పోరు తగ్గిపోద్ది కదా అని ఇంకా డిసైడ్ అయ్యి నేను ఆ ఈ ఆదివారం నేను వస్తాను అని చెప్పాను. నాకు నచ్చితేనే కంటిన్యూ అవుతా, లేదంటే మానేస్తానని ముందే చెప్పాను అనమాట. సరే నీ ఇష్టము అని అన్నారు. ఇక వెళ్ళానన్నమాట. ఆ రోజు రైస్ పవన్ సార్ అని నెల్లూరు ఆ సార్ది. ఆ సారు కాంతితో అనుసంధానం అనే వర్క్ షాప్ అనమాట ఆ సార్ది. ఆ రోజంతా ఫుల్ డే అన్నమాట. అయితే వెళ్ళాను. వెళ్ళి ధ్యానంలో కూర్చున్న తర్వాత సారు విజువలేషన్ చేసుకోండి, ఇలా ధ్యానంలో కూర్చొని ఆ కాంతిని స్ప్రెడ్ చేస్తూ అలా మన బ్రహ్మరంధ్రం గుండా మన లోపలికి ప్రవహిస్తుంది. అలా చేసుకుంటూ 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 నాకు అప్పటికి ఒక 3 సంవత్సరాల నుంచి మోకాలు నొప్పి ఉంది, కుడి మోకాలు నొప్పి. ఒక్కొక్కసారి ఆ నొప్పి విపరీతమైనప్పుడు సైడ్ కూడా నడిచేదాన్ని. అంటే డైరెక్ట్ గా వేయలేక కాలు ఆ పట్టుకున్నట్టు అయిపోయి నొప్పి వచ్చేది విపరీతంగా, టక్ టక్ మని. ఇంకా అందుకని సైడ్ కి నడిచేదాన్ని, అంత పెయిన్ వచ్చేదన్నమాట. ఆ రోజు ఆ కాంతితో అనుసంధానం ఆ వర్క్ షాప్ లో ఆ రోజు ఆ గైడెడ్ మెడిటేషన్ లో నాకు ఎందుకో సడన్ గా నాకు ఇన్ని జబ్బులున్నా నాకు ఏవీ గుర్తు రాలేదు. ఆ సార్ ఏం చెప్పారు, మీకు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో వాటికి ఆ కాంతిని పంపిస్తూ ఉండండి అన్నప్పుడు నేను నాకున్న ఈ మోకాళ్ళు, అంటే అప్పటికి మోకాళ్ళ దాకా వచ్చేసామన్నమాట. మోకాళ్ళ నొప్పి గుర్తొచ్చింది. ఓహో, ఈ కాంతిని మోకాళ్ళ నొప్పికి పంపిస్తున్నాను. ఇప్పుడు అంటే ఆ రోజు కూడా క్లాస్కి వెళ్ళేటప్పుడు నాకు విపరీతమైన మోకాళ్ళ నొప్పి ఉంది. అందువల్ల నేను ఆ కాలు నొప్పికి పంపించాను. సరే, క్లాస్ అంతా అయిపోయింది. నేను కాలు అటు ఇటు ఆడి, అంటే నేను దాని గురించే అనుకున్నాను. అదే కాలు అటు ఇటు ఊపి చూశాను. నాకు ఏ నొప్పి అనిపించలేదు. అసలు కాలు ఊపినా కూడా టక్ టక్ మని సౌండ్ వచ్చేది నాకు. అటువంటిది నాకు ఏ నొప్పి లేదు. కానీ నాకు అనుమానం, కానీ ఏంది, ఊరికే 2 గంటలు ధ్యానంలో కూర్చుంటే, ఇలా కళ్ళు మూసుకొని కూర్చుంటే కాలు నొప్పి తగ్గుద్దా, ఇది నిజమో కాదు, మళ్ళీ నాకు నొప్పి వస్తే నేను అబద్ధం చెప్పినట్టు అవుతుంది అనని ఆలోచించుకొని చెప్పలేదన్నమాట. సార్ ఎంతో మందిని మీకేమైనా అనుభవాలు వస్తే వచ్చి చెప్పండి చెప్పండి అనని అడుగుతూ ఉన్నారు. కానీ నేనైతే ధైర్యం చేసి వెళ్ళలేదు, చెప్పలేదన్నమాట. అయితే వెయిట్ చేశాను. మళ్ళీ వాష్రూమ్కి వెళ్ళొచ్చాను. కాలు అటు ఇటు ఊపుతున్నాను. అయినా నాకు నమ్మకం కలగలే. ఎందుకు అంటే అప్పుడప్పుడు తగ్గుతుండేది నాకు. అలా ఏమైనా తగ్గిందేమో, ఇందులో తగ్గిందో లేదో నాకు తెలియదు కదా అనని అనుకొని నేను మధ్యాహ్నం దాకా నాకు ధైర్యం చాలలేదు. ఇంకా సారు మధ్యాహ్నం భోజనానికి వదిలేటప్పుడు దయచేసి అంటే మరి ఆయనకేమనిపించిందో ఏమో, దయచేసి ఎవరైనా మీకేమైనా అనుభవం వస్తే భయపడాల్సిన పనేమి లేదు, మీకు వచ్చిందే చెప్పండి, అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఇంకా ఆ సారు ఆ మాట చెప్పినప్పుడు నాకెందుకో ఆ చెప్పాలి అనని అనిపిస్తుంది, ధైర్యం లేదు. అక్కడికెళ్ళి మైక్ తీసుకొని మాట్లాడే అంత అంటే భయం అన్నమాట. ఎన్నో భయాలున్నాయి నాకు. అక్కడికెళ్ళి చెప్పడానికి కూడా ధైర్యం చాలలేదన్నమాట. ఇంకా గమ్ముగా అయిపోయాను. అయినా దీనిని టెస్ట్ చేయాలి. మధ్యాహ్నం భోజనానికి వెళ్తాను గదా, అక్కడ అటు ఇటు నడుస్తాను గదా, భోంచేసిన తర్వాత మళ్ళీ నడిచిన తర్వాత నాకు నొప్పి లేకపోతే అప్పుడు మైక్ తీసుకొని చెప్తాను. కానీ చెప్పాలి. ఇక్కడ నాకు ఒక మంచి జరిగినప్పుడు నేను చెప్పాలి గదా అనని ఉన్నానన్నమాట. భోజనం అయిపోయింది. అటు ఇటు తిరిగినా నాకు ఏ పెయిను లేదు. వెళ్ళాను. ఇంకా నేను డిసైడ్ అయిపోయాను. నేను చెప్పాలి అనని. సార్ నాకొక చిన్న అవకాశం ఇస్తారా అని అన్నాను. అంటే క్లాస్ స్టార్ట్ అవ్వబోయే ముందు. సారు సెక్షన్ స్టార్ట్ అయింది. నేను సార్ నా అనుభవం చెప్పాలనుకుంటున్నాను. ఇందాక భయంతో చెప్పలేదు అని చెప్పేసాననమాట. ఇంకప్పుడు సార్ అన్నారు, రండి మేడం, మీ అనుభవం ఎంతో మందికి ఉపయోగపడుతుంది అని చెప్పారు. అప్పుడు వెళ్ళాను. ధైర్యంగా మైక్ తీసుకొని నాకు 3 సంవత్సరాల నుంచి ఉన్న ఈ మోకాలు నొప్పి ఇందాక తగ్గిపోయింది, వచ్చేటప్పుడు కూడా ఉండింది, కానీ ఇప్పుడు లేదు అని చెప్పానన్నమాట. చెప్పాను. ఆ రోజు తగ్గిన మోకాలు నొప్పి ఈ రోజు వరకు నాకు రాలేదు. చూడండి అసలు మనకి ఎంత మిరాకిల్స్. మాస్టర్స్ మనల్ని ఒకదానికి కనెక్ట్ చేయడానికి అద్భుతంగా మనకి ఒక ఒక ఆ రోజు నాకు జరిగిన ఆ ప్రాసెస్ లో నాకు ఈ కుడి మోకాలు నొప్పి తగ్గిపోయిందనమాట. ఈ రోజు వరకు ఆ నొప్పి అనేది నాకు ఇంతవరకు లేదు. అంటే ఏదైనా ఒక అనారోగ్యం మనకొస్తుంది అనంటే, మనకి ఏదో ఒక మేలు జేయడానికే. ఇది నేను ఈ ధ్యాన మార్గంలో అడుగు పెట్టడానికి వచ్చిందేమో అనని అనిపిచ్చింది. సరే అయిపోయింది అక్కడికది. సరే తర్వాత నెక్స్ట్ వీక్ మా వారు, నేనేం జెప్పాను, నాకిష్టమైతే వస్తాను లేదంటే రానన్నాను కదా.
ఆయన ఎదురు చూస్తున్నారు. నేను ఆయన ఎన్నెన్నో మాటలన్నానే అనవసరంగా. నేను రానని, నాకు ఇష్టమైతే వస్తాను, ఇట్లా కళ్ళు మూసుకుంటే రోగాలు తగ్గిపోతాయి నాకు, కానీ నాకు తగ్గింది కదా మరి అనని నేను నెక్స్ట్ వీక్ నేను ఎదురు చూస్తున్నాను. నేను వస్తాను అని అన్నాను. ఇంకా అక్కడి నుంచి అప్పుడు ఒక 3 మంత్స్ అలా గడిచిపోయాయి మాస్టర్స్. అంటే వాళ్ళేం చెప్తారు, మనకొక చాక్లెట్ లాగా మీ వయసెంతో అన్ని నిమిషాలు ధ్యానం చేస్తే సరిపోతుంది అని చెప్తారు. అది ఎవరికి, నార్మల్ పర్సన్‌కి. కానీ నాకెన్నున్నాయి, 5 రకాల జబ్బులున్నాయి. అవి ఏంటంటే ముక్కులోంచి బ్లడ్ గారడం, ఎముకలు పెయిన్, చలికాలంలో ఎముకల నొప్పులు, అసలు రాత్రిపూట నిద్రే పోను నేను. తెల్లవార్దులు ఇబ్బంది పడుతూ ఉండేదాన్ని. నేను నిద్రపోను, పక్క వాళ్ళని నిద్రపోని. అలా ఇబ్బంది పెట్టేదాన్ని. తర్వాత గర్భసంచి తీసేయాలన్నారు. పీరియడ్ పెయిన్ 3 డేస్ అల్లాడిపోయేదాన్ని. హ్మ్. ఇట్లా ఇన్ని రకాల అంటే యూరిన్ ఇన్ఫెక్షన్ 2 నెలలకోసారి వచ్చేది. ఇలా హాస్పిటల్‌లో తిరుగుతూ ఉండేదాన్ననమాట. అలాంటి ఇన్ని జబ్బులున్నాయి గదా! 3 నెలలు గడిచినియి. నేనేం జేస్తున్నాను, నా వయసెంత అన్ని నిమిషాలు మార్నింగు, ఈవినింగు. 35 నాకు 35 ఏళ్ళు. నేను 40 నిమిషాలు జేసి, అబ్బా! 5 నిమిషాలు ఎక్కువే జేస్తున్నాను అని అనుకునేదాన్ని. అంటే నాకు తెలీదు. వాళ్ళు ఎంత చెప్తే అంతే గదా మనం చేస్తాం. సరే అయిపోయింది. 40 నిమిషాలు చేస్తా 3 నెలలు గడిపాను. ఎప్పటినుంచి నవ నవంబర్ 2018 నవంబర్‌లో వచ్చాను. నవంబరు, డిసెంబరు, జనవరి. జనవరికొచ్చిన తర్వాత ఒక మేడంని వైజాగ్ నుంచి ఇన్వైట్ చేశారు సారు. పిలిస్తే ఆ మేడం వచ్చారనమాట. ఆ మేడం ఏం చేశారు, ఆవిడ క్లాస్ అద్భుతంగా అనిపించింది. ఆ రోజు ఆవిడ అనుభవాలు, ఆవిడ ఏమేమి ధ్యానంలోకొచ్చి పొందారు, ఇవన్నీ చెప్పారు. నాకు ఆశ్చర్యమేసింది. ధ్యానంలో ఇంత ఉందా? అసలు నాకు ఈ మోకాలే నొప్పే తగ్గింది. మరి 3 నెలల నుంచి నేను 40 నిమిషాలు ధ్యానం చేస్తున్నా. మరి నాకేం జరగలేదే అనని ఆవిడతో మాట్లాడాలని, కానీ ధైర్యం లేదు. అందరి ముందు వెళ్లి మాట్లాడేదానికి ధైర్యం లేదు. ఎలాగైనా సరే ఈరోజు ఈ మేడంతో మాట్లాడి నేను నా ఈ అనారోగ్యాలన్నీ తగ్గించుకోవాలి అని డిసైడ్ అయ్యాను. సరే ఆ మేడం దగ్గరికి అందరూ వెళ్ళిపోయిన తర్వాత సాయంత్రం మేడంకి టిఫిన్ చేసి పెడుతున్నారు రూమ్‌లో. ఆ మేడం అందరూ వచ్చిన వాళ్ళు ఏమడిగితే వాళ్ళకి చెప్తూ ఉందన్నమాట మేడం. ఏమేమి సలహాలు ఇస్తూ ఉన్నారు. ఎలా చేసుకోవాలి, ఏంటి అననేది. నేను అప్పుడు వెళ్ళి, మేడం నేను ధ్యానంలోకొచ్చి పోయిన సంవత్సరం వచ్చాను. ఇప్పుడు జనవరి మేడం 4 నెలలయింది. మరి నాకేమీ ఏ అనారోగ్యాలు తగ్గలేదు. కాకపోతే ధ్యానంలోకొచ్చిన ఫస్ట్ మాత్రం ఇలా మోకాలు నొప్పి తగ్గింది. మరి ఆ రోజు 2 గంటల్లోనే నా మోకాలు నొప్పి తగ్గింది కదా! ఇప్పుడు 3 నెలల నుంచి చేస్తున్నా నాకేం తగ్గలేదే ఎందుకని? అంటే ఎంతసేపు సాధన చేస్తున్నావు అన్నారు మేడం. నేను రోజుకి నా వయసు 35 సంవత్సరాలు మేడం. నేను 40 నిమిషాలు కూర్చుంటాను అన్నా. ఏంటి 40 నిమిషాలు చేస్తావా? ఎక్కువైపోద్దేమోనే అనింది. అవును. అదే మేడం నేను ఇంకా నా 5 నిమిషాలు ఎక్స్‌ట్రా చేస్తున్నానంటే, కాదమ్మా ఇప్పుడు నీకొక మాట చెప్తా. 2 కిలోలు బియ్యం ఉన్నాయి. కడిగి పొయ్యి మీద పెట్టా. అవి మంట సిమ్‌లో పెట్టావు. ఎంత సేపటికవుతది ఆ వంట? హైలో పెడితేనే కదా త్వరగా అవుతది. మరి నువ్వేం చేస్తున్నావు? నీకు 5 రకాల హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. నువ్వు మంట సిమ్‌లో పెట్టినట్టు 2 కిలోల బియ్యానికి మంట సిమ్‌లో పెట్టినట్టు నువ్వు 40 నిమిషాలు ధ్యానం చేస్తావు. మరి ఎప్పుడుకవ్వాలి ఆ వంట అననింది. ఓహో! అంటే అయితే మరి నేను ఎన్ని గంటలు ధ్యానం చేయాలి? రోజుకి 5, 6 గంటలు అని చెప్పారు. నేనప్పుడు ఏం చేశాను, 6, 7 గంటలు సాధన మొదలుపెట్టాను. సాధన చేస్తూ ఉన్నాను. అప్పుడు నేను ఈ మెడిసిన్‌కి గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చేసేసరికి ఇబ్బంది పడలేక, ఈ మెడిసిన్ ఏసుకోవడం, ఫుడ్ సరిగ్గా తీసుకుపోవడం, గ్యాస్ ట్రబుల్ వచ్చేసింది. ఇంకా అప్పుడు హోమియోకి అడిక్ట్ అయ్యాననమాట. అప్పుడు హోమియో స్టార్ట్ చేసి కూడా ఒక 5 సంవత్సరాలయింది. 5 సంవత్సరాల నుంచి హోమియో కూడా వాడుతూ ఉన్నాననమాట. ఈ ఒకరోజు ఆ హోమియో మేడం దగ్గరికి వెళ్ళాను. ఈ ధ్యాన సాధనలోకొచ్చిన తర్వాతే. నాకు ఎంత అహంకారమో చూడండి. ఆ మేడం దగ్గరికెళ్ళి వాళ్ళు మాస్టర్ సీవీవి డివోటీస్ అన్నమాట. అంటే ప్రేయర్స్ చేస్తారు. మార్నింగు, మధ్యాహ్నము, ఈవినింగు. కానీ ఆయన మాస్టర్ సీవీవి అననేది నాకు ఆ గురువు గురించి కంప్లీట్‌గా ఏం తెలీదు. వాళ్ళు మాస్టర్ గారు ప్రేయర్ చేస్తారు. మాస్టర్ గారు ప్రేయర్ చేస్తారని అనేదొక్కటే తెలుసన్నమాట. ఇప్పుడు తెలుసుకున్నానన్నమాట. వాళ్ళు మాస్టర్ సీవీవి గారు డివోటీస్ అని. అయితే ఆ మేడం మెడిసిన్ ఇచ్చేటప్పుడు ఆయనని తలుచుకొని ఇస్తారు. అప్పుడు ఆవిడ దగ్గరికెళ్ళినప్పుడు నేనన్నాను, మేడం నేను ధ్యానం చేస్తాను అన్నాను. ఆవిడ వెంటనే అనింది, "నువ్వు ధ్యానం చేస్తావా?
నువ్వు ధ్యానం సరిగ్గా చేస్తే నా దగ్గరకు అసలు రావనింది. అసలు నాకు ఆశ్చర్యం వేసింది. ఏంటి ఇలా అనింది మేడము అనండి. ఇంకా అప్పుడు నిర్ణయించుకున్నాను. ఓకే. అంటే గురువుగారు చెప్పినట్టు నో హాస్పిటల్, నో మెడిసిన్, నో డాక్టర్ అననేది కరెక్టే. అంటే ఆవిడ కూడా ఆ మాట అనింది. నువ్వు కరెక్ట్ మెడిటేషన్ చేస్తే నా దగ్గరకు అసలు రావు అనింది కదా! ఈ రోజు నుంచి నేను మేడమ్ 5, 6 గంటలు సాధన చేయమనింది. నేను 6, 7 గంటలు చేస్తా. ఇది నిజమా కాదా ఇది తేల్చుకోవాలి అనని ఇంకా ఆ రోజు నుంచి స్టార్ట్ చేశాను. రోజు ఎర్లీ మార్నింగ్ 2 గంటలు ధ్యానం. మళ్ళీ లేచి 6 గంటలకు లేచేదాన్ని. చకచకా నా పనులన్నీ చేసుకొని పాప క్యారియర్ పెట్టేసి మా వారు, మా అమ్మాయి, మా పాపని తీసుకెళ్ళిపోయేవాళ్ళు. మా బాబు హాస్టల్‌లో ఉండేవాడు. ఇంకా మౌనం. ఇంకసలేం మాట్లాడేదాన్ని గాదు. తర్వాత 2 గంటలు ధ్యానం. పనైపోయి వాళ్ళ క్యారియర్ పెట్టంగానే ఇంకే పని చేసేదాన్ని గాదు. ఇంకా 2 గంటలు ధ్యానం. మళ్ళీ లేచి ఆ సామానంతా తోముకొని, మళ్ళీ నా పనులన్నీ చేసుకొని, మళ్ళీ మా వారొచ్చేసరికి మళ్ళీ 2 గంటలు ధ్యానం. ఇలా రోజుకి 6, 7 గంటలు ధ్యానం చేసేదాన్ని. కరెక్ట్‌గా 6 నెలలు చేశాను. నా అనారోగ్యాలన్నీ అలా ఎగిరిపోయాయి. అయితే ఈ సాధన చేసేటప్పుడు నాకు లోపల నుంచి విపరీతంగా ముక్కులో నుంచి అయితే ఒకరోజు దిండు మీద పడుకుంటే బ్లడ్ నైట్ విపరీతంగా గారిపోయింది. నాకు అదురొచ్చేసింది. ఇదేంది తగ్గిద్దని చెప్పారు. ఇదేంది ఇట్ట కారిపోతుందనంటే మా వారు ధైర్యం ఇచ్చారు. ఏం కాదు. ఆ ప్రాసెస్ నీకు జరుగుతూ ఉంది. నువ్వు ధైర్యంగా ఉండు. అధైర్యపడవాకు. ఆయనకి ఏం తెలిసినా తెలియకపోయినా నాకు ఒక పాజిటివ్‌గా చెప్తూ ఉంటారనమాట. ఏం ధైర్యంగుండు. నీకిదే ఇంకగా ముక్కులోంచి బ్లడ్ కారదు అన్నారు. అంతే. ఆ రోజుతోటి ఈ రోజు వరకు నాకు ముక్కులోంచి బ్లడ్ కారలేదనమాట. అలా ఆ ప్రాసెస్ జరిగింది. తర్వాత హ్మ్. వాష్‌రూమ్‌కెళ్తే యూరిన్‌కెళ్ళలేకపోయేదాన్ని. అంటే మన లోపలికి ఆ విశ్వశక్తి ఎళ్లి ఆ క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతూ ఉన్నంత సేపు నాకు ఈ అనారోగ్యాలని ఆ ఇంట్లో దుమ్ము కొడితే ఇంట్లో బూజు కొడితే ఎలా దుమ్ము లేస్తుందో అట్టా చాలా బాధపడ్డాను. కానీ మా వారు హోమియో తీసుకో, ఆ మెడిసిన్ వాడుకుంటూ మెడిటేషన్ చేసుకో. ఎందుకు అంత మొండితనంగా ఉన్నావు? వద్దంటే లేదు. నేను ఇందులోనే తగ్గించుకోవాలి. ఎందుకొచ్చిందో నా జీవితంలోకి నాకు తెలీదు. కానీ గురువుగారు చెప్పారు కదా! నో హాస్పిటల్, నో మెడిసిన్, నో డాక్టర్ అని. ఆయన చెప్పింది మనం ఆచరించాలి అని జెప్పి, నేనింకా ఆ రోజు నుంచి పట్టుదలగా 6 నెలలు చేస్తే ఈ హెల్త్ ఇష్యూస్ అన్నీ తగ్గిపోయాయన్నమాట. ఆ రోజు నుంచి ఈ రోజుటికి ఆ ప్రాబ్లమ్స్ ఏవీ లేవు. కానీ మళ్ళీ తర్వాత జ్వరము, జలుబు ఇలాంటివి వస్తూ ఉంటాయి. కానీ ఇంతకుముందు ప్రతిదానికి జెండు బాం. తలనొప్పని అంటే తలనొప్పి ఎక్కువ రాదు నాకు. జలుబు చేసిందంటే జెండు బాం డబ్బా సీసాని నా పక్కలోనే పెట్టుకొనుండేదాన్ని. అసలు కనీసం జెండు బాం గూడా వాడేది లేదనమాట. అంటే గురువుగారు ఏదైతే చెప్పారో అదే నా జీవితంలో జరిగింది. అలా ఈ రోజు వరకు నాకు అలా హెల్త్ ఇష్యూస్ తోటి ఏయైతే ఉన్నాయో అవి ఎప్పుడూ తిరుగుముఖం పట్టలేదనమాట. కానీ 2000 ఇలా ఉంది నా జీవితం. ఇలా సాగుతూ ఉన్నప్పుడు మళ్ళీ నాకు ఇక్కడ భాస్కర్ రెడ్డి సారు వాళ్ళు ఏమన్నారంటే, "మేడం మీకు అనుభవాలేమైనా ఉంటే చెప్పండంటే." నేను ఇన్ని గంటలు సాధన చేసినా నాకే అనుభవాలుండేవి కాదు. ఏమి చూసేదాన్ని గాదు, ఏమి కనిపించేయి గాదు, వినిపించేయి గాదు. ఇలా ఉందనమాట. అయితే ఇంకా 2001లోనో ఏమో మాధురి మేడం అని ఆ మేడం వచ్చారు ధ్యానంలోకి. ఆ మేడము ఏం చెప్పారు అంటే, మేడం 2020లో 2020లో ఆ మేడం వచ్చారు. ఆ మేడం ధ్యానంలోకొచ్చి 2020లో ఆ మేడంకి ఎన్నో అనుభవాలు. ఆవిడ ఒక్కొక్కటి నాకు చెప్తూ సజ్జన సాంగత్యం బాగా చేసేదాన్ని ఆవిడతోటి. నాకు ఇవొచ్చాయి, అవొచ్చాయి అనని చెప్తూ ఉండేది. అంతే ఇంక అక్కడి నుంచి స్టార్ట్ చేశా. అంటే నాకు క్వెషనేసుకొని కూర్చోవాలన్నది గూడా నాకు తెలీదు అప్పటిదాకా. అందుకని నేను ఏది ఏసేదాన్ని గాదు. కానీ ఇంత సాధన జేసేసరికి నేను ఆవిడ చెప్పింది చెప్పినట్టు ఆవిడకి గనిపించింది నాకెందుకు గనిపీదు అనని నేను ఇంక అక్కడి నుంచి క్వెషన్‌లేయడం మొదలుపెట్టాను. ఇంకక్కడి నుంచి నా లోపల ఇన్నర్ వాయిస్ రావడం, నాకు చెప్పడం ఇలా మొదలయ్యాయి. నాకు థర్డ్ ఐ ఓపెన్ అవ్వడం, అన్ని దృశ్యాలు కనిపించడం ఇవి స్టార్ట్ అయ్యాయన్నమాట. ఇంకక్కడి నుంచి నేను అప్పటిదాకా ఎంతమంది మాస్టర్‌లనో అడుక్కుంటూ ఉండేదాన్ని. అసలు నేను మా ఇంట్లో పిల్లలు గూడా అనేవాళ్ళు. "ఎందుకు మమ్మీ అంత కష్టపడి కూర్చొని నిద్రపోతావు? మేము హాయిగా పడుకొని నిద్రపోతున్నాం గదా! నువ్వెందుకు కూర్చొని నిద్రపోతావు? నువ్వు గూడా పడుకొని నిద్రపో" అననేవాళ్ళు. నాకొక్కోసారి వాళ్ళన్న మాటలకి డౌటొచ్చేది. నాకు ఏ అనుభవాలు రావడం లేదు.
2000 చూడండి, నేను 2018లో వస్తే 2020 దాకా నాకు ఏ అనుభవాలు లేవు. ఈ విధంగా ఉమ్, ఈ ఉందన్నమాట. అప్పుడు ఈ ఏ అనుభవాలు లేకపోయేసరికి నేను అసలు నిద్రపోతున్నానా, మెడిటేషన్ చేస్తున్నానా లేదా అనే డౌట్ కూడా వచ్చింది నాకు. నేను నిజంగానే వీళ్ళు చెప్తున్నట్టు కూర్చొని నిద్రపోతున్నానేమో అని. ఇంకా అప్పుడు ఆ మేడం ఎప్పుడైతే నాకు కనెక్ట్ అయ్యి ఆవిడ చెప్పడం మొదలుపెట్టిందో, నాకు చూడండి ఆటోమేటిక్ గా నాకు తాడై ఓపెన్ అవడం, నాకు అన్ని చెప్పడం వినిపించడం. అప్పటికి కరోనా ఉంది. మా బాబు హాస్టల్ నుంచి ఇంటికి వచ్చేసాడు. ఆ అబ్బాయికి అక్కడ జాబ్ ఇస్తామన్న వాళ్ళు, జాబ్ రావడం కుదరదు మేడం, ఇంకా ఎవరికి వాళ్ళు తెచ్చుకోవాల్సిందే అని చెప్పేశారు వాళ్ళు. ఇంకా అందుకని ఆ అబ్బాయికి ఒక పక్క జాబ్ లేదు. ఈ మా వారు ఏమంటున్నారు, ఎంతసేపు ఆ, అన్ని లక్షలు పోసి అక్కడ చదివిస్తే జాబ్ లేకుండా ఏం లేకుండా ఇంటికి వచ్చాడు, అది ఇది అని. ఇంకప్పుడు నేను ఒకటే, అప్పుడు నాకు కొత్తగా మాస్టర్ ఈయన అల్లా బక్షు సార్ అని జూమ్ లో మాస్టర్ సివివి గారి గురించి చాలా అద్భుతంగా చెప్తూ ఉండేవాళ్ళు. 11 డేస్ వర్క్ షాప్ జరుగుతూ ఉందన్నమాట. అప్పుడు ఆ జరిగేటప్పుడు నేను దాంట్లో పాల్గొన్నాను. ఆయన ఎవరైనా ఆయన అంటే ఈ ధ్యానానికి ఆ, ముందు నుంచే మన పత్రిజీ సార్కి ముందు నుంచే ఉన్నారంట. ఆయన కూడా ఒక పెద్ద మాస్టరు. ఆయన కూడా ఎన్నో ఇది చేస్తున్నారు, అంటే చనిపోయిన వాళ్ళని బతికిస్తున్నారు అని చెప్పారు. ఇవన్నీ చెప్తూ చెప్తూ ఈ ఉన్నప్పుడు నాకు ఎందుకో మాస్టర్ సివివి అనని పూజలు చేసేటప్పుడు నాకు ఒక మేడం నేర్పించారు, ఇలా ఆయన్ని అనుకోండి అనని. కానీ ఆ మాస్టరు ఈ మాస్టరు ఒకరని నాకు తెలియదు. అంటే ఆయన ఈయన ఒకే గురువు గారు అని నాకు తెలియదు అనమాట. అప్పుడు ఈ అల్లా బక్ష సార్ చెప్పాడు, మార్నింగ్ 6, మధ్యాహ్నం 12, ఈవినింగ్ 6 ఈ శ్వాస మీద ధ్యాసే ధ్యానము. ఆయన్ని 3 సార్లు నమస్కారం మాస్టర్ సివివి అనని మీరు అనుకొని ఆయన్ని ఇన్వైట్ చేసి మీరు ధ్యానంలో కూర్చోండి. ఆ శ్వాసనే, ఏ మ్యూజిక్ వద్దు, ఏమీ పెట్టుకోవద్దు, ఊరికే శ్వాసను గమనించండి అని చెప్పారు అన్నమాట. అప్పుడు నేను ఏం చేశాను, ఓహో! అప్పుడు ఈ మాధురి మేడము నాకు ఆ గురువు గారు భౌతిక నేత్రాలకే కనిపించారు. ఈవినింగు వరండాలో కూర్చొని ఆవిడ అనుభవాలన్నీ నాకు చెప్తూ ఉండేది. మా ఇద్దరికి మంచి సజ్జన సాంగత్యం. ఆవిడ అనుభవాలు నాకు ఇలా భౌతిక నేత్రాలకే కనిపించారని చెప్పింది ఆవిడ. నేను ఈవినింగు ఆ వర్క్ షాప్ అయిపోయిన తర్వాత, నిజంగా మీరు ఈ సృష్టిలో ఉన్నట్లయితే నాకిప్పుడు ఆ సూర్యుడిలో కనిపించాలని ఈవినింగ్ బాల్కనీలో కూర్చొని సోఫాలో ఆ సూర్యుడు అంటే అస్తమించే సూర్యుడి సాయి చూస్తూ అని అనుకున్నారంట. ఒక నీడలాగా ఆయన ఈ ఫేస్ వరకే ఒక సైడ్ కి కనిపించారంట. అది అసలు నిజమా కాదా అని, ఇప్పుడు ఇది నిజమా కాదా అని నాకు డౌట్ ఉంది. మీరు నేను అనుకోగానే కనిపించారు. ఇప్పుడు ఈ సూర్యుడిలో ఒక సముద్రం రావాలి అని అనుకున్నారట. మళ్ళీ సముద్రం. ఆవిడ ఏదనుకుంటే అవి 3 చూపించారంట వరుసగా. మాస్టర్ గారి తర్వాత 3 చూపించారంట. ఇలా నాకు ఇలా జరిగింది, ఇట్లాంటి మంచి అనుభవం వచ్చిందని చెప్పింది. ఓహో! ఈవిడికి వచ్చినప్పుడు నాకెందుకు రాదు అనని నేను ఎర్లీ మార్నింగ్ మాస్టర్ గారిని అనుకొని, ఇంట్లో ఈ గొడవ నడుస్తూ ఉందన్నమాట. ఈ అబ్బాయిని అరుస్తూ ఉన్నాడు, జాబ్ తెచ్చుకోలేదని. అప్పుడు నేను మాస్టర్ గారిని ఇన్వైట్ చేసి, నమస్కారం మాస్టర్ సివివి అనని ఆయన్ని 3 సార్లు అనుకొని నేను మెడిటేషన్ లో కూర్చున్నాను. నాకప్పుడు వెంటనే లోపల నుంచి నా ఫోటో మీ ఇంట్లో ఉంది, బయటికి తీ అనని వినిపించింది. ఇదేంటి, ఈయన ఫోటో మా ఇంట్లో ఉందని చెప్తున్నారు, ఎక్కడుంది మా ఇంట్లో ఈయన ఫోటో అంటే, ఎక్కడుంది అని నేను మళ్ళీ తిరిగి అక్కడే క్వశ్చన్ వేసాను, ఆ అనుభవంలోనే, అంటే ధ్యానంలోనే అన్నమాట. అయితే అప్పుడు ఆయన ఏం చేశారు అంటే, ఈ ఇంటికి కొత్త ఇంటికి వచ్చాక అంటే వేరే మా మధ్య వాళ్ళ ఇంటికి వచ్చాక అక్కడ ప్లేస్ లేక పెద్ద పెద్ద ఫొటోస్ అన్ని పైన పెట్టేసి చిన్న ఫోటోలు పెట్టుకొని దీపం పెట్టుకునేదాన్ని అన్నమాట. అప్పుడు ఎక్కడుంది మీ ఫోటో అని అంటే, నేను ఏ ఇంట్లో అయితే అంతకుముందు ఉన్న ఇంట్లో అక్కడికి తీసుకెళ్లారు ధ్యానంలోనే. అక్కడికి తీసుకెళ్లి, ఇదిగో నా ఫోటో, ఇది నా ఫోటో, ఈ ఫోటో తీసి హాల్లో పెట్టు అని చెప్పారు. ఇంకప్పుడు వెంటనే నేను 6:45 అప్పుడు టైం. వెంటనే నేను ధ్యానంలో నుంచి లేచి, మాస్టర్ సివిబి గారంట
మన ఇంట్లో ఆయన ఫోటో ఉందని చెప్తున్నారు. నేను ఈ సారు అల్లా బక్షు సార్ ఇట్లా చెప్తుంటే ఆయన మాట విని నేను ఇలా ధ్యానంలో కూర్చొని అడగంగానే ఇలా చెప్తున్నారు ఏంటి అంటే, అవును నేను ఎప్పుడో చిన్న పిల్లలప్పుడే మా గురువు గారి ఫోటో మన ఇంట్లో పెట్టాను. నువ్వు అప్పుడు ఆయన గురించి నేను చెప్పినా నువ్వు వినలేదు, వినిపించుకోలేదు అని అంటే, నాకు దాన్ని వినే జ్ఞానం నాకు అప్పుడు లేదు, నేను వినిపించుకోలేదు అని చెప్పారు. కానీ ఆయన కూడా ఒక బాబా లాంటి భక్తుడే అనుకొని ఆయన్ని ఫోటోల్లో పెట్టి పూలు పెట్టి పూజ చేసేదాన్ని అనమాట. అంటే తెలీదు నాకు. అయితే అప్పుడు ఈయన ఫోటో పైన వేసేస్తేనే ఎక్కడుందో ఏమో, కిందే ఉంటే బాగుండయ్యా, పైన అక్కడి నుంచి తీయాలంటే నాకు ఇప్పుడు కష్టమే, కిందే ఉంటే బాగుండు అని అనుకుంటూ డోర్ ఓపెన్ చేయగానే సాయిబాబా ఫోటో ఈయన ఫోటో కిందనే ఉందన్నమాట. దాన్ని తీసుకొచ్చి, అంటే ఇంతకు ముందు పూజల్లో పెట్టుకునేదాన్ని, ఇప్పుడు ఆయన ఏం చెప్పారు, హాల్లో ఎదురుగ్గా పెట్టమన్నారు. అప్పుడు నేను దాన్ని తీసుకొచ్చి ఎందుకు పెట్టమన్నారో నాకు తెలియదు, ఆయన పెట్టమన్నారు, నేను పెట్టాను. పెట్టిన తర్వాత అది చూసి మా పక్కింటికి ఒక దగ్గర దగ్గర 7-8 మంది వచ్చారు, వాళ్ళ ఇంటికి చుట్టాలు వచ్చి ఆ ఫోటో చూసి, ఈయన మాస్టర్ సివి గారు ఈయన మీకెలా తెలుసు అనని అని నన్ను బయటికి పిలిచారు. నాకు తెలియదండి, మా వారు ఎప్పుడో మా పిల్లలు చిన్నప్పుడు తీసుకొచ్చారంట, నాకు ఇప్పుడు ధ్యానంలో కనిపించి ఇలా చెప్పారు అని అన్న. అప్పుడు ఆయన అన్నారు, మేము ఎప్పటి నుంచో ఈయన సాధన చేస్తాం అమ్మాయి, మీరు ఎలా చేస్తారు అని అంటే అప్పుడు చెప్పాను, ఏదైనా సాధన అంతా ఒకటే సాధన, శ్వాస మీద ధ్యాస, మా గురువు గారు ఇది చెప్పారు. కానీ ఇది అద్భుతమైంది, దీన్ని పట్టుకోండి. ఆయన ఆయన చెప్పేది కూడా ఇదే చూడండి. ఆయన ఎప్పుడో మా ఇంటికి ఫోటో రూపంలో వచ్చినా నాకు ఇప్పుడు కనెక్ట్ అయ్యారంటే నేను ఈ ధ్యాన మార్గంలోకి, మా విశ్వగురు పత్రిజీ గారు ఇప్పుడు అందిన ధ్యానం ద్వారానే కదా నేను ఈయన్ని కలుసుకోగలిగాను ధ్యానంలో అని చెప్పాను అనమాట. అప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, వాళ్ళది ఒంగోలు, హ్యాపీగా ఫీల్ అయ్యి, అయితే ఒంగోలులో మీ పిరమిడ్లు ఎక్కడెక్కడ ఉన్నాయంటే అప్పుడు వాళ్ళకి ఆ నెంబర్లు అవి ఇస్తే వాళ్ళు అక్కడ చూడండి చక్కగా మన పిరమిడ్ ధ్యానంలోకి వచ్చారు. అట్లా అంటే చూడు ఆయన ఎందుకు హాల్లో పెట్టించారనేది దానికోసం అంట, వాళ్ళ కోసం అన్నమాట. అలా ఆయన కనెక్ట్ అయిన దగ్గర నుంచి ఇంకా నేను అంతకుముందు నాకు నేను 3 నుంచి 6 దాకా 7 దాకా ధ్యానంలో కూర్చుంటా మామూలుగా రోజు కూడా. కానీ ఇంక ఇక్కడి నుంచి ఏం చేశాను, 6కి అలారం పెట్టుకున్నాను. 3 నుంచి 6 దాకా ధ్యానంలో కూర్చుంటాను. 6కి అలారం మోగంగానే సగం కన్ను తీసి ఆ అలారాన్ని ఆపేసి ఇంకా సైలెంట్, మ్యూజిక్ ఏం పెట్టుకోను, ఇంకా సైలెంట్ గా మాస్టర్ గారిని 3 సార్లు మనసులో ఇన్వైట్ చేసుకుంటాను. ఇంకా బాడీని గమనిస్తూ కూర్చుంటాను అంతే. ఇంకా అక్కడి నుంచి నేను ఆలోచించే ఆలోచనలు ఉండవు, ఆయన ఇచ్చే ఆలోచనలు ఉంటాయి. ఇంకా అక్కడి నుంచి ఆయన ఆలోచన స్టార్ట్ అవుతుంది అనమాట. చూడండి, విచిత్రం అనిపించేది నాకే, నా ఆలోచనలు ఆగిపోయి ఆయన ఆలోచన నడుస్తుంది. ఇక అక్కడి నుంచి నాకు ఏమేమి జరగబోతున్నాయో అంటే, మా బాబుకు జాబ్ వస్తుందనని నా లోపల నుంచి, మీ బాబుకి ఆగస్టులో జాబ్ వస్తుంది అని చెప్పారు. చెప్పిన తర్వాత అబ్బా అసలు ఆ వాయిస్ ఎలా ఉందంటే, స్వీట్ వాయిస్, ఒక చిన్న పిల్లవాడు మధురంగా ఎంత ఆ ఎలా మాట్లాడతారో, చిన్న ముద్దు ముద్దుగా, అంత స్వీట్ వాయిస్ అన్నమాట. అలా ఆ అనుభూతిని నేను మర్చిపోలేను. అలా చెప్పారనమాట. నేను వెంటనే ధ్యానంలో నుంచి లేసి మా వారికి చెప్పాను, మన అబ్బాయికి ఆగస్టులో జాబ్ వస్తుందంట. అంటే కరెక్ట్ గా 10 డేస్ కి అబ్బాయి టీసీఎస్ లో సెలెక్ట్ అయ్యాడు. చూడండి, మనకి ఎప్పుడో జరగబోయేది ముందుగానే తెలుస్తుంది. మరి ధ్యానానికి ఎంత గొప్పతనం ఉంది. తర్వాత నన్ను క్లాసులు చెప్పమన్నప్పుడు, సార్ నాకేం పెద్ద అనుభవాలు లేవు, ఈ మధ్య నేను ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను అని చెప్పి, నేను నాకు ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోతలాగా, నేను నా ఇంట్లో ఏమీ లేకుండా నేను ఎలా పోయి అన్ని చెప్పగలను సార్ అని ఆ సారు క్లాస్ చెప్పమన్నప్పుడల్లా నేను ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటూ ఉండేదాన్ని అనమాట. అంటే మా వారు చూస్తే బట్టల షాప్ లో పనిచేస్తారు, నాకు ఈ పిల్లలే ఆస్తులు, వాళ్ళ చదువులే అంతే, అంతకు మించి మాకేం లేదు. మా బాబుని కూడా అన్ని లక్షలు పెట్టి చదివించిన దానికి కారణం ఏంటంటే మా బావగారే. ఆయన ఇల్లు తాకట్టు పెట్టి ఆ అబ్బాయిని చెన్నైలో, వాడేదో ఎగ్జామ్ రాస్తే దాంట్లో మంచి మార్కులు వచ్చాయని వాళ్ళు 16 లక్షలు కట్టమంటే ఆయన 10 లక్షలకి అక్కడ జాయిన్ చేసి చదివిచ్చారనమాట. చూడండి, అంటే నేను ఒకటే భక్తి మార్గంలో ఉన్నప్పుడు కూడా నేను ఏమనుకునేదాన్ని అంటే, మా నా పిల్లలిద్దరూ చక్కగా చదువుకోవాలి, మంచి పొజిషన్ లో ఉండాలి, 10 మందికి సాయం చేయాలి. అంటే ఎక్కువ మంది అని అనేది నాకు తెలియక 10 మందికి సాయం చేయాలి అని అనుకునేదాన్ని. నాకు ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాక ఈ రోజు మాకు ఏమీ లేకపోయినా ఈ పిల్లలు ఇంత చక్కగా చదువుకుని ఇంత మంచి పొజిషన్ లో ఉన్నారు అని అంటే
నేను ఆ 10 మందికి సాయం చేయాలన్న తాటే పనిచేసిందేమో అనని నాకు అనిపిస్తుంది ఇప్పుడు. అప్పుడు తెలీదు నాకు. అలా అనుకోవడం కూడా నాకు, అలా అనుకుంది కూడా నేను ఒక మంచి దానికే అన్న విషయం కూడా నాకు తెలీదు. 10 మందికి సాయం చేయాలని ఊరికే అనుకునేదాన్ని అంతే. అలా చూడండి ఎంత చక్కగా బాబాని వేడుకుంది, షిరిడి సాయిబాబాని ఎప్పుడూ తలుచుకునేదాన్ని. ఆయనే నన్ను ఈ మార్గంలోకి పంపించారనమాట. అలా ఆయన ఎన్నెన్నో చదివి ఆయన భక్తి మార్గంలో ఆయన చెప్పినయన్నీ ఆచరించేదాన్ని. మా అత్తగారు 5 సంవత్సరాలు మంచంలో ఉంటే ఆవిడ్ని నా కన్న తల్లిలాగా చూసుకునేదాన్ని. ఎందుకు అంటే ఇప్పుడు నా తల్లినైతే ఆ తల్లిని అత్తగారిలాగా చూడను గదా! మరి మా అమ్మలాగా చూసుకుంటాను గదా! ఎంత ప్రేమగా చూసుకుంటాను. అలాగే ఈవిడ కూడా అంతే గదా! అనని ఆవిడని ఎప్పుడైతే 5 సంవత్సరాలు ఎంత ప్రేమగా నేను చూసానో, ఆవిడింకా తన శరీర స్పృహ కోల్పోయే ముందు నేను బాబా దగ్గరికెళ్ళి ఒకరోజు చూడండి భక్తి మార్గంలో గూడా కొన్ని జరుగుతాయి. మనం అనుకుంటాం ని నిర్మల భక్తితో ఏం చేసినా అంటే మనసు నిశ్చలంగా ఉండాలక్కడ. వెళ్ళి బాబా ఆవిడ శరీరాన్ని గూడా కోల్పోయే స్థితి వచ్చింది. అంటే ఇక ఆవిడకి నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో అది చెయ్యి అని చెప్పి, నేను అక్కడ ఒక ఆయన బుక్ ఇచ్చారు. ఆ రోజు నేను అక్కడైతే భోజనం చేయలేదు గానీ, ఆవిడ మంచంలో ఉంటే నేను ఈరోజు గురు పూర్ణిమ గదా! బాబాని దర్శించుకొని దండం పెట్టుకొని వచ్చేస్తాను. నువ్వు అమ్మమ్మ అని పిలుస్తాను ఆవిడని. అమ్మమ్మ దగ్గర ఉంటావా అంటే ఓకే అన్నారు. ఆయన్ని పెట్టి నేనెళ్ళి ఆయన అక్కడికెళ్ళంగానే అమ్మ నీకు మనసులో ఏదైనా ఒక కోరిక తలుచుకొని 11 సార్లు ఇక్కడ రాయి అనన్నారు. ఓం సాయిరామ్ అని. నేను ఆమె సంగతి నువ్వు జూసుకో అని జెప్పి రాసేసి వచ్చేసాననమాట 11 సార్లు. అంతే. ఆవిడ వారానికల్లా బాడీ వెకేట్ చేసేసారు. అంటే ఆమెకి ఏదైనా ఆమెని మనం చీదరించుకోకూడదు. ఆవిడ గూడా బాధపడకూడదు అనని ఇప్పుడు ఆవిడ గబుక్కున ఇబ్బంది అప్పటికే ఆవిడ బాత్రూమ్ మంచంలోనే పోయేది. అయినా గూడా నేను ఏ రోజు చేదరించుకోకుండా చక్కగా అది ఆవిడకి చేసేది. అదంతా నాకు ధ్యానంలోకొచ్చిన తర్వాత తెలిసింది. నా కర్మనంతా అక్కడ ఆవిడకి చేసి నేను కడుక్కున్నాను అనని. అంటే చూడండి మనకి ఎన్నో జన్మల కర్మలుంటాయి. ఇలా వాళ్ళకి మనం ఎంచుకొనొస్తాం. ఇక్కడ ఎందుకు జేయాలి అని అనుకున్నప్పుడు ఆ కర్మ పెరుగుతుంది. మనం హార్ట్‌ఫుల్‌గా చేసినప్పుడు మన కర్మ కరిగి మనం ఒక మంచి మార్గంలోకి అడుగుపెడతాం. తర్వాత ఏం జరిగిందంటే, ఇంకా మా పాప నేను ఏ క్లాసులకెళ్ళొస్తానో, నేను ఈ ధ్యానానికి రాకముందే 8 సంవత్సరాల ముందే ఈ భక్తి మార్గంలో లలితామాత అన్ని స్తోత్రాలు అవి 24 గంటలు ఇంక దాంట్లోనే ఉండేదాన్ని. ఎర్లీ మార్నింగ్ 3కి లేస్తే, ఇంకా నైట్ అయిందాకా నవరాత్రులైతే ఇంకా ఉపవాసాలుంటూ ఇంకా అదే పనిలో ఉండేదాన్ని. లలితా సహస్రనామం చదువుకుంటూ. అయితే అప్పుడు నాకేమనిపించిందంటే అమ్మవారు ఒకరోజు నాకు పూజ నేర్పించింది ఎవరు అంటే చూడండి మనం క్యాస్ట్‌లు అనుకుంటాం కానీ, ఒక సాయిబుల ఆవిడ దగ్గర నేను పూజ నేర్చుకున్నాను. చూడండి నాకసలు భక్తి అనేది నాకు మా తల్లిదండ్రుల దగ్గర అంతగా తెలీదు. కానీ భగవంతుడితో కనెక్షన్ ఉండేది. నేను నా మనసుతోటి భగవంతుడిని ఏదడిగినా ఇస్తూ ఉండేవాడు. అంతే. నేనే పూజలు చేయలేదు. నా పెళ్ళికి ముందు. నాకసలు భక్తి మార్గమే తెలీదు. ఎందుకంటే మాది పల్లెటూరు. మా అమ్మ వాళ్ళు పొలం పనులకెళ్తారు. చక్కగా వాళ్ళతో నేను ఎప్పుడు వీలు దొరికినా ఆ పొలాల్లో ఎళ్ళినప్పుడు సండే అక్కడ హ్యాపీగా ఆనందంగా వాళ్ళు భోజనం పెడితే ఆ రేకల్లో తిని అదొక హ్యాపీనెస్‌తో గడిపేదాన్ని. అంతేగాని నాకు ఏ పూజలు, ఏ భక్తి మార్గము ఏమీ తెలీదు. ఇక్కడికొచ్చిన తర్వాత మా పెళ్ళైన తర్వాత ఆ మేడమ్ గూడా హోమియో మేడమే అన్నమాట. ఆవిడ పరిచయం చేశారు మా వారు. ఫస్ట్ ఆవిడ. తర్వాత ఆవిడ వేరే ఊరు వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక ఆవిడ దగ్గరికెళ్ళాను. ఆవిడ పూజలు నేర్పించిందన్నమాట ఫస్ట్. అంటే చూడండి ఆవిడ ఏం చెప్పారు అంటే ఆవిడ కూడా మాస్టర్ గారి డివోటీసే. చూడండి అంటే నేను మాస్టర్ గారు ఏం చెప్పారంటే ధ్యానంలో నేను నీ గురువుని, గత జన్మ గురువు అని చెప్పారు. అంటే మనకి ఎందరో గురువులున్నారు. మనకి తెలీదు ఎవరు ఏంటి అని. అందుకే ఆయన నాకు కనెక్ట్ అయ్యారు అని చెప్పారు. సరే అయిపోయిందా? ఇంకా ఆవిడ చూడండి సాయిబులు నీసులేనిదే అన్నం తినరు ముద్ద ముట్టరు అంటాం కదా మనము సహజంగా భౌతికంగా ఉన్నప్పుడు. ఆవిడ నాన్ వెజ్ తినను అని చెప్పింది. నాకు ఆశ్చర్యమేసింది. ఎందుకు మేడం అని అన్నాను. నేను అమ్మవారు పూజలు చేస్తున్న కాడ నుంచి ఆపేశానురా. నేను తినడం లేదు అని. మరి నేను అన్నా. అది నీ ఇష్టము. నేను చెప్పకూడదు అని. అప్పుడు ఆ మేడంకి చెప్పా. మేడం ఒకసారి చీట్లెయ్యరా?
నాకు నేను బాబాని దలుచుకున్న దగ్గర నుంచి ప్రతి పనికి చీట్లేస్తే నాకు సక్సెస్ఫుల్ గా జరిగాయి అన్నమాట. ఇది చెయ్యినా వద్దా అని చీట్లేస్తే అది వద్దు అంటే ఆగిపోయేదాన్ని, చెయ్యనంటే చేసేదాన్ని. అలా నాకు ఎన్నో రకాలుగా డబ్బులు మనీ సేవ్ అయ్యాయి ఆ విధంగా బాబా దగ్గర చీట్లేసిన ప్రతిసారి అన్నమాట. అప్పుడు ఆ మేడం ఏం చేశారు, ఆ ఎప్పుడు చీట్లేద్దామన్నా అంటే నేను నాన్ వెజ్ తినొచ్చా తినకూడదా అనని చీట్లేద్దాం అనుకున్న ప్రతిసారి ఏదో ఒక ఎమర్జెన్సీ పేషెంట్ వచ్చేవాళ్ళంట. అట్లా నాకు 8 నెలలు గడిచాయి అన్నమాట. 8 నెలలు గడిచేసరికి నేను ఒకసారి చెన్నై వెళ్ళాను. మా చుట్టాలు రిలేషన్ వాళ్ళు ఉంటే అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. వాళ్ళు ఏమన్నారు, నాన్ వెజ్ తిని పావని, ఈ వయసులోనే నాన్ వెజ్ మానేస్తే ఎట్లా, బలం తగ్గిపోద్ది అది ఇది అన్నారు. లేదు మేడం, ఇట్లా చీట్లేయమన్నాను, ఆవిడ వేస్తే తినమంటే తింటా, ఆవిడ వద్దు అంటే ఆగిపోతాను అన్న. ఇప్పటికి 8 నెలలు జరిగింది. ఆవిడ చెప్తేనే చేస్తాను అని అన్నా. అంటే అయితే ఆవిడకి ఫోన్ చేయనని వాళ్ళు అక్కడి నుంచి ఫోన్ చేయించారు. చేస్తే, పావని గారు నేను ఇప్పటికీ 5-6 సార్లు ట్రై చేశాను. నేను ఎయ్యాలనుకున్న ప్రతిసారి ఎమర్జెన్సీ పేషెంట్స్ వస్తున్నారు. అందుకని నేను ఇంకా ఎయ్యదలుచుకోవాల. మీరు రేపు అంటే మీరు ఎప్పుడు వస్తారు చెన్నై నుంచి అని. మేడం శనివారం వస్తాను అన్న. సరే సోమవారం పూజ ఉంది, పూజకి వచ్చేసి అక్కడే నీ ముందే చీట్లేస్తాను అని. సరే అన్న. ఇంకా శనివారం వచ్చేసానా, ఆ నైటు ఆ ఆదివారం పక్క రోజు ఆ నైట్ ఎలా వచ్చిందంటే, అమ్మవారు చక్కగా మా ఊర్లో పోలేరమ్మ గుడి, ఆ గుడి ముందు చెట్టు ఉంది, పెద్ద వేప చెట్టు. ఆ చెట్టులో మా ఊరు ఆవిడే చక్కగా గ్రీన్ శారీ కట్టుకొని పద్మాసనంలో కూర్చొనుంది, ఇలా పైవటి కొమ్ము కప్పుకొని. నేను నా ముందు ఒక అబ్బాయి వెళ్ళాడు, ఆవిడ చేతిలో చేయి పెట్టారు. నేను అమ్మా నా జాతకం చెప్పు అంటే టక 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 చెప్పింది. ఆ నీకెలా తెలిసిందమ్మా అంటే, ఏంట్రా నేను ఈ ప్రపంచానికే తల్లిని, నాకు తెలియందంటూ ఏముంది అనింది. వామ్మో ఏంది ఈవిడ ప్రపంచానికే తల్లి అంట అని అనుకుంటా నేను వెంటనే ఆవిడ దగ్గరికి వెళ్ళి, నాకు నాన్ వెజ్ లో ఏమీ ఇష్టం ఉండదు, గుడ్డు తప్ప. నేను గుడ్డు అంటే అంత ప్రాణం అన్నమాట, దాన్ని అసలు ఎప్పుడు వదిలేదాన్ని కాదు. అటువంటిది ఆవిడ దగ్గరికి వెళ్ళి, అమ్మా నేను గుడ్డు తినొచ్చా తినకూడదా అని డైరెక్ట్ గా ఆవిడనే అడిగాను. అంటే అసలు ఆవిడ నవ్వింది, నా చెవులు 2 పగిలిపోయేటట్లు నవ్వింది. తినదలుచుకుంటే తినేసేయ్, వద్దనుకుంటే మానేసేయ్, దీని గురించి పెద్ద చర్చ పెడుతున్నావెందుకు అంటే, ఆ మేడంను ఫోర్స్ చేస్తున్నాను కదా, చీట్లేయి 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 అని. చూడు ఆవిడ ఎంత దేవుడు కూడా మనకెప్పుడు రిస్ట్రిక్షన్స్ పెట్టడు. నువ్వు ఏమని చెప్పింది, తినదలుచుకుంటే తినేసేయ్, వద్దనుకుంటే మానేసేయ్, దీని గురించి పెద్ద చర్చ పెడుతున్నావు ఎందుకని అంతే. తెల్లవారి ఆ మేడంకి ఫోన్ చేసి, మేడం నేను ఇంక రానవసరం లేదు, దీని గురించి చర్చ వద్దు మేడం, ఇట్టొచ్చింది అనంటే, చూసావా నీకే అమ్మవారు చెప్పేసింది అనింది. అంతే. నేను ఈ ధ్యానంలోకి అడుగు పెట్టేటప్పటికి 8 సంవత్సరాల ముందే నేను ఆ శాకాహారిని అన్నమాట. చూడండి మన మన లైఫ్ డిజైన్ అనేది అలా మనమే ఇలా తయారు చేసుకొని వస్తాం భూమి మీదకి అనేది ఇప్పుడు తెలుస్తుందన్నమాట. అలా ఇంకా చూడండి చక్కగా ఈ మాస్టర్ గారి దాంట్లో నాకు ప్రతిదీ ఆ పాపకి ప్రతి క్లాసు వినేదాన్ని, వచ్చి ఆ పాపకి చెప్తూ ఉండేదాన్ని. ధ్యానం చేసి ఆ పాప కూడా గుడ్డు తప్ప ఇంకేమీ తిందు. మా పిల్లలు ఇద్దరు కూడా అట్లాగే ఉన్నారు. మేమే తెలియక బలం బలం అని మా అబ్బాయికి బలవంతంగా కరెంట్ షాక్ కొట్టి కాలు పగిలిపోయిందనమాట. ఆ అబ్బాయికి 5th క్లాస్‌లో. అప్పుడు అందరూ బలము బలము అనని పెట్టమన్నారని ఏవేవో మషాలాలేసి నాకు నేనే అలవాటు చేశాను. ఇప్పుడు ఆ అబ్బాయి నా మీద రివర్స్‌లో అడుగుతాడు. నేను వద్దు అన్నప్పుడేమో బలవంతంగా పెట్టావు, నేనిప్పుడు అలవాటు చేసుకున్న తర్వాత ఇప్పుడు మానేయి అంటున్నావు, అంతా నీ ఇష్టమేనా అని. సరే ఇప్పుడు నేను ఏమీ అబ్జెక్షన్ చెప్పను. మా పాప మాత్రం చక్కగా నేను చెప్పేయన్నీ వింటూ ఆ అమ్మాయి ధ్యానంలోకొచ్చింది. ఫస్ట్ ఏమో నేను గుడ్డు లేకుండా నేను ఉండలేను, నువ్వు చెప్పినట్టు నేను వినననింది. సరే నీ ఇష్టం అన్నా. అంతే. ఒక బుక్ చదివాను నేను. ఆ బుక్‌లో ఏం రాసుందంటే, ప్రతిరోజు మీరు ధ్యానం చేస్తూ ఈ పదార్థాన్ని వండేటప్పుడు నేను వండే ఈ పదార్థాన్ని ధ్యా ధ్యానులు తిన్న తిన్న ఆత్మలు ధ్యానులు శాకాహారులు కావాలి అనని ఆ గరిటె తిప్పే ప్రతిసారి, ఆ కూరగాయలు కట్ చేసే ప్రతిసారి మీరు ఇలా అనుకుంటూ చేయండి అని చెప్తే, నేను అదే విధంగా రోజు చేసేదాన్ని. ఇలా చేయంగా చేయంగా ఆ పాప ఏం చేసింది, 30 కోడిగుడ్లు తెచ్చుకుంది.
సరే మనం ఎవ్వరిని ఇబ్బంది పెట్టకూడదు పక్క వాళ్ళని, అది కూడా హింసే అంటున్నారు కదా అని నేను ఏమీ అనలేదు. తెచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టింది. ఒక 15 ఎన్నో కంప్లీట్ అయిన తర్వాత ఈ ఫుడ్ నేను రోజు ఇదే పని, నేను చేసిన ఈ ఈ పదార్థాన్ని తీసుకున్న ఆత్మలు వీళ్ళు ధ్యానులు శాకాహారులు కావాలి. మా వారు ధ్యానంలోకి వచ్చిన ఫస్ట్ రోజే నేను ఈ రోజు నుంచి నాన్ వెజ్ తినను అని ఫస్ట్ రోజే చెప్పేశారనమాట. ఇంకా ఆ రోజే శాకాహారి అయిపోయాడు ఆయన. ఈ అమ్మాయి మాత్రం ఇలా ఉండేది. అయితే ఈ 15 రోజులు గడిచిన తర్వాత ఆ అమ్మాయి ఏం చెప్పింది, నాకెందుకో అవి తినాలనిపించడం లేదు, అవి ఎత్తుకెళ్ళి వదిన వాళ్ళకి ఇచ్చేసేయండి, అదేదో నువ్వే చెయ్యమ్మా నేను అని చెప్పాను. ఎత్తుకెళ్ళి ఇచ్చేసింది అనమాట. ఇంకా ఆ పాప కూడా ఈ ధ్యాన మార్గంలోకి వచ్చి చక్కగా తను బీటెక్ అసలు ఇంటర్లో మంచి మార్కులు తెచ్చుకుంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత సెకండ్ ఇయర్ లో ఆ పాప ఈ ధ్యాన మార్గంలోకి రావడం జరిగింది. అసలు మా 10th లో మంచి మార్కులు రాలేదని భలే బాధపడింది. 9.8 మార్క్స్ వచ్చాయి అన్నమాట ఆ పాపకి చక్కగా. చూడండి ఎంత అద్భుతంగా తనని తను అంటే నేను చెప్పే మాటలు వింటూ విజువలేషన్ టెక్నిక్ చేసుకునేది. ఆ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు నాకు అన్ని ఆ క్వశ్చన్ పేపర్ ముందుగానే తను చూసుకున్నట్టు చక్కగా తను ఏమి చదివిందో అవే వచ్చినట్టు అలా చేసుకుంటూ తను అద్భుతంగా తనను తను రీచ్ అయింది. అలా 9.8 తెచ్చుకుంటే విట్స్ కాలేజీలో ఫ్రీ సీట్ ఇచ్చారు. ఆ అమ్మాయికి మేము పెద్దగా ఏం ఖర్చు పెట్టలేదు. అలా తను విట్స్ కాలేజీలో జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ సంవత్సరం సెకండ్ సంవత్సరం కొంచెం సాధన తగ్గించింది. మళ్ళీ ఈ మార్కులు వచ్చినాయి కదా, ఇంకా సరిగ్గా చేసేది కాదు, మొబైల్ చూసుకుంటూ అలా పడుకునేది. నేను చెప్తా ఒకటికి, అమ్మ ధ్యానం చేసుకో అని చెప్పడం వదిలేసేదాన్ని. ఇక తర్వాత ఒక ఫస్ట్ సంవత్సరం సెకండ్ సంవత్సరం మార్కులు తగ్గి ఇంకా వాళ్ళ నాన్న మొదలు పెట్టాడు, నీకు బాగా పొగరెక్కింది అది ఇది అంటే. ఇంట్లో ఎవరో ఒకరు అంటే కడుపులో నుంచి మనం తిట్టకూడదు కానీ పైనుంచి వాళ్ళని కొంచెం జాగ్రత్తగా ఉండడు. నేనైతే అరిచేదాన్ని కాదు, ఆయన అరిచేసరికి ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకా మళ్ళీ మొదలు పెట్టింది రీసెర్చ్. ఇక అక్కడి నుంచి ఆ అమ్మాయి ధ్యానం చేస్తూ ఏం చెప్పేది, నేను ఆర్కేంజల్ని అని చెప్పింది తను. అంటే ఏంజల్ లోకాన్ని నుంచి వచ్చిందట తను ఈ భూమి మీదకి. ఆ అమ్మాయి అసలు ఎక్కువ మాట్లాడదు, అసలు ఇంట్లో ఉంది లేదు అని ఎవ్వరికీ తెలియదు. మితభాషి, పుట్టుకతో నుంచి అంతే. ఫుడ్ సరిగ్గా తిందు, ఇంతే తింటుంది. ఒక యాపిల్ తింటే ఇంకా ఆ పూట అన్నం తిందు, ఒక మామిడి పండు తింటే ఇంకా అన్నం తిందు. అంత మితాహారం అన్నమాట. మితాహారం, మౌనం ఉంటది ఎక్కువ. అంటే ఎక్కువ మాట్లాడదు, అడిగిన దానికే సమాధానం చెప్తుంది, అనవసరమైన మాటలు మాట్లాడదు. ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఆ అమ్మాయిని చూసి నాకు ఆశ్చర్యం వేసింది. ఓహో వీళ్ళే కావాలి ఏంజల్స్ అంటే. ఎప్పుడు దిండిని కౌగిలించుకొని పడుకునేది అనమాట చిన్న వయసు నుంచి కూడా. అది నాకు అప్పుడు తెలియలేదు, ఇప్పుడు తెలుస్తుంది. అంటే అలా ఉంటారు అనని. ఆ తర్వాత తనకు ఒక పాప పుడుతుందని, ఆ పాప పేరు ఐరా అని, ఇలా చాలా ఎన్నెన్నో ధ్యానంలో కూర్చోవడం అనుభవాలు చెప్తా ఉండేది. సరే ఏం జరిగినా అంతా మన మంచికే అని చెప్పేదాన్ని. ఇలా మళ్ళీ విజువలేషన్ టెక్నిక్ చేసుకుంటూ ఆ బీటెక్ లో మంచి మార్కులు తెచ్చుకుంది. థర్డ్ ఇయర్ లోనే జాబ్ కొట్టేసింది తను చక్కగా. చూడండి, ధ్యానం అనేది ప్రతి ఒక్కరికి, అందుకే చెప్తారు చిన్న వయసు నుంచి నువ్వు ఎంత ఆస్తులు ఏమిచ్చినా అపర కోటీశ్వరులైనా కూడా ఈ ప్రాణం, ఆ శ్వాస ఉన్నంత వరకు ఏదైనా ఈ శ్వాసను పట్టుకుంటేనే మనం అద్భుతంగా తయారవుతాం అనేది. నేను మాత్రం ఈ జన్మకి ఈ ధ్యానం మా వారికి అదే వేల వేల కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉంటాను అనమాట. ఎందుకంటే ఇంత మంచి మార్గాన్ని నాకు అందించినందుకు. అలా చూడండి ఎంత చక్కగా ఆ పాప జాబ్ కొట్టడం. తర్వాత మా అబ్బాయి ఏం చేశాడు, ఈ టీసీఎస్ లో జాబ్ వచ్చిందని ఏమైనా కామ్గా ఉన్నాడా? లేదు. వాళ్ళ ఫ్రెండ్స్ అంతా చెన్నైలో చదివిన 10 మంది అనమాట ఫ్రెండ్స్ వీళ్ళు, అందరు అమెరికా వెళ్ళిపోయారని నేను అమెరికా వెళ్తానని మొదలెట్టాడు. ఇదేంట్రా బాబు, ఈ అప్పే తీరలేదు, వాళ్ళ ఇల్లు తాకట్టు పెట్టి మరి ఆయన చదివిచ్చాడు, నువ్వు ఈ టీసీఎస్ లో జాబ్ చేసి ఏదో త్వరగా ఇద్దరు మీద కట్టేస్తే పోద్దని మేము అనుకుంటే మళ్ళీ అమెరికా అంటున్నావు ఏంటి అని వాళ్ళ నాన్న అయితే అసలు ఒప్పుకోడు. అమెరికా లేదు అమెరికా ఏం తమాషాగా ఉందా అని. నేను ఇంక అప్పుడు మా భాస్కర్ రెడ్డి సార్ని అడిగాను అనమాట, సార్ ఏం సార్ ఈ అబ్బాయి ఇలా అంటున్నారు అని అంటే, ఒక మెడిటేటర్ ఎప్పుడు కూడా పాజిటివ్ గా ఆలోచించమని చెప్తారు. ఏమన్నారు మేడం, పోతే పోతాడు, పోకపోతే ఆగిపోతాడు, మీకెందుకు, ఓకే అనడం మేడం, ఓకే అనడం నేర్చుకోండి, ఎందుకు వద్దని థాట్ పెడతారు అని అన్నారు. అంతే, ఆ సారు ఏం చెప్పినా నాకు వేదవాకు. ఇంకా నేనేం చేశాను అంటే, సరే మా అబ్బాయి నేను అమెరికా పోతా, ఓకే. నేను అన్నిటికీ ఓకే ఓకే అంటే ఏంది ఓకే, అన్నిటికీ వాడు ఏది చెప్తే తానే తందాని అంటాం. నేను ఒకటే చెప్పాను,
వాడికి పోయే యోగం ఉంటే పోతాడు, పోలేకపోతే ఆగిపోతాడు. ఆ అబ్బాయి లేనప్పుడు చెప్పానన్నమాట మా వారికి. దానికి నువ్వెందుకు టెన్షన్ పడతావు? టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు అని చెప్పి చెప్పానన్నమాట. అప్పుడు మా వారు ఏమన్నారంటే, సరే ఇంకా సైలెంట్ అయిపోయారు. మేమేం ఒక్క రూపాయి ఇయ్యలేం. నీకు నువ్వే తంటాలు పడి నీకు నువ్వే ఇచ్చేసుకోవాలి అనని చెప్పేశారనమాట. సరే అని అన్నాడు. తనకు తానే నా సర్టిఫికేట్స్ పెట్టుకొని నేను వెళ్తాను అనని చెప్పారనమాట. అయితే ఇక అలా తను తన తను మెడిటేషన్ చేస్తూ ఉండేవాడు. నేను చెప్పాను, నువ్వు ఈ మెడిటేషన్ చేస్తూ ఉండు, నీకు అంతా మంచి జరుగుతుంది అనని చెప్పానన్నమాట. ఇంక తను ఆ విధంగా ఆ విధంగా తను కూడా నైట్ లేచి కూర్చొని చక్కగా మెడిటేషన్ చేస్తూ తను విజువలేషన్ టెక్నిక్ చేసుకునేవాడు. ఆ పాప చెప్తూ ఉండేది, నువ్వు ఇలా చేసుకో, నాకు ఇలా థర్డ్ ఇయర్ లో ఇలా జాబ్ వచ్చిందంటే కారణం ఈ ధ్యానం యొక్క గొప్పతనమే అనని. ఆ పాప కూడా 2 సార్లు ఏమో జూమ్ లో కూడా క్లాస్ ఇచ్చిందనమాట. అలా ఆ విధంగా ఇంకా ఆ అబ్బాయి కూడా నైట్ కూర్చొని ధ్యానం చేసుకునేవాడు. కానీ నాన్ వెజ్ మానేయంటే మాత్రం ఆ కష్టం అని అనేవాడు. సరే నేను కూడా ఊరికే మనము వాళ్ళని పొడిచి పొడిచి అసలుకే ఎసురవుతదని ఇబ్బంది పెట్టకూడదని నేను వదిలేసేదాన్ని. వాళ్ళకి ఎప్పుడు రావాలని రాసి పెట్టుంటే అప్పుడే వస్తారనని వదిలేసేదాన్ని అనమాట. ఇంకా అలా తను కూడా ధ్యాన సాధన చేస్తూ ఉండేవాడు. నైట్ మాత్రం కంపల్సరీ అలా అసలేం చెప్తాడో తెలుసా? అలా కూర్చుంటే నాకే ఆలోచన రాదు. ఆ శ్వాసని గమనిస్తూ కూర్చుంటాను అని చెప్తాడనమాట. అంటే మనకి విపరీతంగా వస్తాయి కదా స్టార్టింగ్ లో ఎవరికైనా. మనం రాలేదు అన్నాడంటే వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో చూడండి. అంటే భౌతికంగా కూడా ఆ అబ్బాయి ఆ చాలా ధర్మంగా ఉంటాడు. ఒకరు 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 డబ్బులు మనకు కావాలనడు. ఎవరికైనా ఇవ్వాల్సి ఉంటే పోయి ఇచ్చొచ్చిందా. కొట్లో ఒకసారి వాళ్ళు తీసుకోవడం తప్పైతే మళ్ళీ రిటర్న్ ఎత్తుకెళ్ళి, అంటే చిన్న పిల్లలు ఏం చేస్తారంటే సహజంగా చిన్న వయసులోనే ఆ కొనుక్కొని తినడానికి అలవాటు పడతారు. మేము అసలు పిల్లలకి పెద్దగా డబ్బులే అలవాటు చేసేవాళ్ళం కాదు. అది ఏం తినాలన్నా ఇంట్లోనే అన్నమాట. అలా అయితే రిటర్న్ ఇచ్చొచ్చేవాడు. వాళ్ళెంతో కష్టపడి ఆ రూపాయి కోసమే కదమ్మా అనని. చూడండి భూమి మీద ధర్మంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఈ ధ్యానంలో అన్ని ప్రాసెస్లు జరుగుతాయి అని చెప్తున్నారు. అంటే ఆ విధంగా అబ్బాయి అంత ధర్మంగా జీవించేవాడనమాట. ఆలోచనలే రావంటే నాకు ఆశ్చర్యమేసేది. ఈ అబ్బాయి ఎంతో జ్ఞాని అని అనిపించేదనమాట. పిల్లలిద్దరూ అద్భుతంగా ఉండేవాళ్ళు. ఈ విధంగా చేస్తూ చేస్తూ ఆ అబ్బాయి ఏమనుకున్నాడు, మా మరిది సైన్ చేస్తాడు. అంటే ఆ అబ్బాయి మా మరిది బ్యాంక్‌లో మేనేజర్ అన్నమాట. సైన్ చేస్తాడు. నేను అమెరికా ఎళ్ళొచ్చు అని అనుకున్నాడు. కానీ అతను సైన్ చేయలేదు. ఏమన్నారంటే మా పాప ఉంది గదా! తనకి చేయాలి గదరా! వాళ్ళకొక్క పాప. ఆహ్, నీకు చేస్తే మరి తనకి కుదరదు. తనకి చేయడానికి వీలు పడదు కదా! అనన్నారు. అప్పుడు ఇంక మా అబ్బాయి ఏం చేశాడంటే తిట్టడం మొదలుపెట్టాడు. "ఏమనాలి తమ్ముళ్ళు, ప్రేమలు లేవు, ఏమి లేవు అది ఇది" అని మా వారి మీద లేసాడు. ఇంక నేనొకటే చెప్పా. "నీకు పోయే యోగం ఉంటే నువ్వు ఎలాగైనా వెళ్తావు. నువ్వు ఈ ధ్యాన సాధన చెయ్యి. ఎప్పుడు గూడా పక్కవారిని తిట్టడం తప్పు" అని చెప్పాను. "నిజంగా నీకు వెళ్ళాలనుందా?" అన్నాను. "అవును వెళ్ళాలనుంది" అన్నాడు. "అయితే తిట్టడం మానేసేయి. బావ ఏమన్నా మన మంచికే. అసలు నేను పంపించా, నేను సైన్ పెట్టానని రేపటి రోజు నీకు ఆ మార్కులు" ఈ విధంగా చెప్పారు అనని నేను చెప్పానన్నమాట. అప్పుడు అబ్బాయి సైలెంట్ అయిపోయాడు. ఇంకా సాధన చేస్తూ విజువలైజేషన్ చేసుకోమనేసరికి చక్కగా తను అమెరికా ఎళ్ళినట్టు ఒకరోజు ఆహ్, టకటకా లేసి, నేను అమెరికా ఎళ్ళి పెట్రోల్ బంక్‌లో వర్క్ చేస్తున్నాను అని జెప్పాడు. కరెక్ట్‌గా ఆ అబ్బాయి ఏ కలర్ డ్రెస్ ఏసుకొని అక్కడ పెట్రోల్ బంక్‌లో వర్క్ చేస్తున్నాడో చూడండి. మనం అనుకుంటాం ధ్యానులే అన్నీ తెలుసుకుంటారనని. ఆ అబ్బాయి ఎప్పుడో జరగబోయే, అంటే సంవత్సరం తర్వాత జరగబోయే దాన్ని ముందుగానే దర్శించాడు. తను అలాగే ఆ షాప్‌లోనే వర్క్ చేశాడన్నమాట తర్వాత వెళ్ళిన తర్వాత. చూడండి అన్నీ అంతే అద్భుతంగా జరిగాయి. తర్వాత ఏం జరిగిందంటే మా పాపకి జాబు అని చెప్పాను గదా! తాడైలో సెలెక్ట్ అయింది కానీ వాళ్ళింకా జాబ్‌లోకి పిలవల. అప్పుడు ఆ అమ్మాయి వేరే జాబ్‌కి సెలెక్ట్ అయ్యి ఉండింది. వాళ్ళు పిలవకపోయేసరికి ఈ పాప ఏం చేసింది ఇంట్లోనే ఉండి ల్యాప్‌టాప్ పెట్టుకొని వేరే వేరే జాబులకి యేసుకుంది. హెచ్‌సీఎల్ వాళ్ళు పిలిచారన్నమాట. ఇంకా అదెప్పుడుకొస్తదో ఏమోలేమా అది 25,000 ఇది 30,000 నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి బెంగుళూరులో జాబ్ రాంగానే ఆ పాప పోయి జాయిన్ అయిపోయింది.